జస్ట్ నౌ లంచ్ బ్రేక్ అయిందా? మంచి ఎనర్జెటిక్ గా ఉన్నారు. మమ్మీలు బాగా పెట్టినట్టున్నారు బాక్స్. వావ్ సూపర్. సో నా పేరు అరవింద. నేను ఒక సర్టిఫైడ్ ట్రైనర్. ఏంటి అలా పేసి పెట్టారు? ఓకే. మమ్మీ డాడీ అయిపోయారు, టీచర్స్ అయిపోయారు. మళ్ళీ ఎవరో వచ్చారు క్లాస్ చెప్పడానికి కదా! నేనేం క్లాస్ తీసుకోవడానికి రాలేదు. మరేం చెప్తాను? అబ్బా! ఇప్పుడు డిఫరెంట్ ఫేసెస్ కనబడుతున్నాయి. ఏం చెప్తార్రా అని ఒకళ్ళు చూస్తే, అబ్బా! ఏం చెప్తార్రా అని ఒకళ్ళు చూస్తున్నారు. ఓకే. సరే. మిమ్మల్ని బోర్ కొట్టించింది. మంచి కథ చెప్పుకుందాం. రైట్? ఓకే. మీరు క్లాస్ 8 కదా! క్లాస్ 8 పాప కథే చెప్తా. సారా అని ఒక అమ్మాయి ఉంది. 8థ్ క్లాస్ చదువుతుంది. పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. బాగా రావట్లేదు. మళ్ళీ డీమోటివేట్ అయిపోతుంది. అరే! నాకు రాదనుకుంటుంది. బట్ మళ్ళీ అగైన్ కొన్ని రోజులకో టైం దొరికినప్పుడు మళ్ళీ పెయింటింగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వన్ ఫైన్ డే ఏమైంది? వాళ్ళ ఆర్ట్ సార్ కొన్ని రోజులుగా తనని అబ్జర్వ్ చేస్తున్నారు. సో, ఆ రోజు పిలిచారు. "ఏమైంది సారా? వాట్స్ యువర్ ప్రాబ్లమ్? ఎందుకు నువ్వు అంత ఆహ్, ఇన్‌కన్సిస్టెన్సీస్ చేస్తున్నావు? ఒక్కొక్కసారి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నావు, ఒక్కొక్కసారి తక్కువ" అని అడిగారు. అడిగితే తను చెప్పింది. "నాకు రావడం లేదు. నాకంత స్కిల్ లేదు." "నో, నో. నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది. నేను నీకు హెల్ప్ చేస్తానని" కూర్చోబెట్టి ఫస్ట్ తనకి ఒక సిస్టమాటిక్ అప్రోచ్ అంతా చెప్పి, తనతో అది రాయించి సపోర్టివ్‌గా ఉన్నారు. యూ నో 9థ్ స్టాండర్డ్‌కొచ్చేసరికి షీ ఈస్ ద ఎగ్జాంపుల్ ఇన్ ద స్కూల్. వాళ్ళ స్కూల్ మొత్తానికి తనొక క్రేజ్. పెయింటింగ్ అంటే సారా అనేంత నేమ్. అండ్ 10 కంప్లీట్ చేసేసరికి స్టేట్ లెవెల్ పెయింటింగ్ ఛాంపియన్. అలా నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్స్‌కెళ్ళినప్పుడు తనని ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు. హూ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యూ అని. అంటే తను వాళ్ళ ఆర్ట్ సార్ తనకి మోటివేట్ చేసి గోల్ సెట్టింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ దట్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ హర్. ఆ హెల్ప్‌తో తను ఇన్ని స్టెప్స్ అధిగమించి ఇక్కడ ఉన్నాను అని చెప్పింది. సో, గోల్ సెట్టింగ్ అంటే ఎంత ఇంపార్టెంట్ మనకు అర్థమైంది. సరే మ్యామ్ గోల్ సెట్టింగ్ ఓకే. అసలు గోల్ ఏంటి? సెట్టింగ్ ఏంటి? మాట్లాడుకుందాం. గోల్ అంటే ఏంటి? అబ్బబ్బా! సూపర్ ఎనర్జీ. ఓకే. గోల్ అంటే మన టార్గెట్. మనం ఏమి చేయాలి? ఏం అవ్వాలనుకుంటున్నామో అది. మరి మనకు ఆల్రెడీ గోల్ తెలుసు. ఈ సెట్టింగ్ ఏంటి? ఏంటి అంటే దాన్ని అప్రోచ్ అవ్వడానికి మనం తీసుకునే స్టెప్స్ కావచ్చు. దానికి మనం యూజ్ చేసే డిఫరెంట్ వేస్ ఎలా మనం రీచ్ అవుతామనేది. ఓకే. సరే. మనం రీచ్ అవుదాం. ఇప్పుడు దానికి మనం 5 స్టెప్స్ మాట్లాడుకుందాం. చాలా ఈజీగా ఈ క్లా ఇప్పుడు మనం ఇది అయ్యేసరికి ఈవినింగ్ ఎళ్లి మనం గోల్ రాసుకోవాలి. ఓకే. రైట్? డన్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ గోల్ అనేది 2 టైప్స్ ఉంటది. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే ఏంటి? ఇప్పుడు మన నెక్స్ట్ వీక్ పీటీఎం ఉంది. సో, మనం ఎగ్జామ్ రాయాలి. అసెస్‌మెంట్ రాసేటప్పటికి మన ఫస్ట్ గోల్ లేకపోతే మమ్మీ, డ్యాడీలు, టీచర్లు మన వెనకాల పడతారు. సో, ఐ విల్ హెల్ప్ యూ. దానికోసం ఒక గోల్ రాసుకోండి. పర్సెంటేజ్ లాస్ట్ టైమ్ కంటే కొంచెం పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం టైమే ఉంది కదా! సో, చిన్న స్టెప్ పైకి పెట్టుకోండి. అది మన గోల్. అది షార్ట్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ మీరు లైఫ్‌లో ఏం అవుదాం అనుకుంటున్నారు? వెరీ గుడ్ పైలట్ అంట. సో, మనం అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. పైలట్ అవ్వాలని గోల్ పెట్టుకోండి. ఇది లాంగ్ టర్మ్ గోల్. సో, ఇది బుర్రలో కాదు పేపర్ మీద పెట్టండి. ఎప్పుడైనా మీరు రాసింది మీరు లైఫ్‌లో సాధించగలుగుతారు. అందుకే నోట్స్ రాయండి. సో, షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. మనం రాసుకున్నాం ఫస్ట్. సెకండ్ స్టెప్ ఏంటి? అబ్బబ్బా! స్మార్ట్ కిడ్స్ కదా! స్మార్ట్ జనరేషన్ కిడ్స్. సో, మనం స్మార్ట్‌నే వాడదాం. స్మార్ట్‌గా వాడదాం గోల్ సెట్టింగ్. ఎలాగా? చాలా స్పెసిఫిక్‌గా ఎస్ఎంఏఆర్‌టీ కదా! ఫస్ట్ ఎస్. ఎస్ అంటే స్పెసిఫిక్‌గా చాలా క్లియర్‌గా మీ గోల్ రాసుకోండి. నేను 10 ఇయర్స్ తర్వాత పైలట్ అవ్వాలి. సో, అలాగా. ఎక్కడ అవ్వాలి? ఏమవ్వాలి? అనేంత ఐడియా ఉంటే అది లేదంటే తర్వాత మీరు యాడ్ జేసుకోవచ్చు. అలా ఎవ్వరికి ఏ గోల్ ఉంటే అది క్లియర్‌గా రాసుకోండి. దెన్ మెజరబుల్. మెజరబుల్‌గా ఉండాలి. అంటే మూరడు, జానెడు తెలుసు కదా! కొలతలు. అలాగా మనం అది కొంచెం ఇప్పుడు అసెస్‌మెంట్ ఉన్నాయి. 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో, మీకు 1 వీక్ తర్వాత ఉంది. సో, డైలీ 1 సబ్జెక్ట్ అని టార్గెట్ పెట్టుకుంటారు. రేపటికి 1 సబ్జెక్ట్ అయిందా లేదా? సో, మీరు మెజర్ చేస్తున్నారు కదా! అయిందా లేదా? అంత క్లియర్‌గా మనం మెజర్ చేసేలాగా ఉండాలి గోల్. సో, ఏం చేయాలి దాన్ని? ముక్కలు ముక్కలు చేయాలి. సో, బ్రేక్ చేయాలి స్మాలెస్ట్ అండ్ అది మెజరబుల్‌గా అయిందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ ఈస్ అచీవబుల్. అచీవబుల్ ఎలాగా? ఇప్పుడు నేను పైలట్ అవ్వాలనుకుంటే అవ్వగలను గానీ, పక్షిలా ఎగరాలనుకుంటే ఎగరగలనా? సో, రియలిస్టిక్‌గా అచీవ్ చేసేలాగా ఉండాలి మన గోల్ అనేది.
అండ్ దెన్ ఫోర్త్ వన్ ఈస్ రిలవెంట్. సపోజ్ నేను ఇంజనీరింగ్ చేసి నేను ఆపరేషన్ చేస్తా అన్నాను అనుకోండి, వస్తారా నా దగ్గరికి ఎవరైనా? డేర్ చేయగలరా? నో. అలాగే నేను మెడిసిన్ చేసి బ్రిడ్జ్ కడతానంటే దాని మీద వెళ్తారా ఎవరైనా? నో. సో రిలవెంట్గా మనం ఏమనుకుంటున్నామో దానికి రిలవెంట్గా మనకి అనుకూలంగా ఉండే రిసోర్సెస్కి కుదిరే విధంగా మన గోల్ ఉండాలి. అది కూడా చూసుకోవాలి మనం. అండ్ టైం బౌండ్. ఇందాక చెప్పాం కదా 10 yearsకా 1 monthకా. సో ఎంత టైం అనేది స్పెసిఫిక్గా ఉండాలి. సో స్మార్ట్ అయిపోయింది కదా. సో స్మార్ట్ కిడ్స్ స్మార్ట్ అయిపోయారు, పక్క ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు ఏం చేయాలి? సరే మనం బ్రేక్ చేసాము, మెజర్ చేసాము, అన్నీ చేసాం, సరే అచీవ్ చేసాం, ఏం చేద్దాం? సెలబ్రేట్ చేసుకుందాం. పార్టీలు మమ్మీ డాడీకి ఫండింగ్ కాదు. ఫ్రెండ్స్తో ఒక్క నైట్ ఎగ్జామ్స్ అయిపోయాక ఒక డే అవుట్ అందరూ కూర్చుని పార్క్లో ఎంజాయ్ చేయండి, లేదా పేరెంట్స్తో కలిసి 1 hour స్పెండ్ చేయండి. ఇది కాదా శుభ్రంగా కొత్తగా గేమ్ క్రియేట్ చేసి అందరిని ఆడించండి. ఏమైనా చేయండి, సింపుల్గా మనం ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ అంటే ఏం చేయాలి? హ్యాపీగా ఉండాలి తప్ప డబ్బులతోనో పేరెంట్స్ ఇంకొకటితోనో కాదు. ఓకే, సో అవి రివార్డ్స్ అంటారు. సో మీరు రివార్డ్స్ ఇచ్చుకోవాలి చిన్నదానికి కూడా. ఒక్క సబ్జెక్ట్ కంప్లీట్ అయిందా, మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి నాకు సబ్జెక్ట్ అయిపోయింది క్లాప్స్ కొడతావా లేదా? కొట్టించుకోవాలి. 2 subjects అయిపోయినాయా మమ్మీ? అన్ని సబ్జెక్ట్స్ అయిపోతే డాడీ దగ్గరికి వెళ్ళండి, ముందెళ్తే తిడతారు. ఓకే, అన్ని సబ్జెక్ట్స్ అయిపోయాక డాడీ దగ్గరికి వెళ్ళి షబాష్ అనిపించుకోవాలి. రైట్, మార్క్స్ వచ్చాక టీచర్ ఎలాగో షబాష్ అంటారు కదా. రైట్, దెన్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సపోజ్ ఓకే ఎగ్జామ్స్ అయినాయి, కానీ ఒక సబ్జెక్ట్ దగ్గర ఎక్కడో మనం మిస్ అయ్యాం. అది ఎందుకు తక్కువ వచ్చింది, ఎంత తక్కువ వచ్చింది, మిస్ ఎందుకు అయ్యింది అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 10 years తర్వాత పైలట్ అయినాక 10 years తర్వాత చెక్ చేసుకోవడానికి, ఆ తర్వాత మనం ఏం చేయలేం. 10 years ఆల్రెడీ వేస్టెడ్. సో ఎవ్రీ 6 months 1 year చెక్ చేస్తే మనం ఇక్కడే కరెక్ట్ చేసుకుని డెఫినెట్గా మనం అనుకున్నప్పటికీ అది రీచ్ అవ్వగలుగుతాం. బికాజ్ 1 subject అప్పుడు చెక్ చేసుకుంటే 6 subjectsకి ప్రాబ్లం ఉండదు. రైట్, సో మనం గోల్ రాసేసుకున్నాము, ఎలా రాసుకోవాలో తెలుసుకున్నాము, అచీవ్ చేస్తే ఏం చేయాలి, అచీవ్ చేయకపోతే ఏం చేయాలి. సో మనకి ప్లానింగ్ అంతా రెడీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్లీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అసలు గోల్ సెట్టింగ్ వల్ల యూజ్ ఏంటంటే, గోల్ సెట్టింగ్ అనేది ఇప్పుడు మీరు ఒక ఐడియా ఉంది నేను పైలట్ అవ్వాలి అనేది, అది మీరు వన్స్ ఇవన్నీ రాసి ఇది చూసిన తర్వాత ఏమవుద్ది, మీకు కనపడుతుంది క్లియర్గా మీ విజన్లో. మీరు కళ్ళు మూసుకుంటే మీరు పైలట్లా మీరు చూసుకోగలుగుతారు. సో ఒక ఇన్విజిబుల్ థింగ్ని విజిబుల్ చేసేదే గోల్ సెట్టింగ్ అంటే. రైట్, విజువలైజ్ చేసుకున్నారా మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ 1 second మిమ్మల్ని మీరు ఆ డ్రెస్లో ఊహించుకోండి చాలు. ఎవ్వరి మోటివేషన్ మీకు అవసరం లేదు, యూ విల్ రాక్. ఓకే, సో నేను మళ్ళీ వస్తాను పిల్లలు, నేనేం వదలను మిమ్మల్ని. నేను నెక్స్ట్ వచ్చేసరికి మీ అందరి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ నాకు కనిపించాలి. చూపిస్తారా, దాచేసుకుంటారా? ఎప్పుడు మీ దగ్గరే పెట్టుకోండి, చూసుకుంటూ ఉండండి, మోటివేట్ అవ్వండి అండ్ కీప్ రాకింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సూపర్ సూపర్ సూపర్.